అనగనగా ఒక ఊరిలో రాబర్ట్ సబాటినీ అనే ఓ హ్యాపీ కపుల్. వీరికి ఫ్రాన్సిస్ అనే బాబు జన్మిస్తాడు. తండ్రి రాబర్ట్, తల్లి సబాటినీ ఇద్దరు కూడా బాబుని అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. ఫ్రాన్సిస్ని ఎప్పుడూ కోప్పడేవారు కాదు. అడిగింది కొనిస్తూ ఉండేవారు. ఒకరోజు ఫ్రాన్సిస్ ఇంట్లోనే బాల్తో ఆడుకుంటూ అక్వేరియం పగలకొడతాడు. అప్పుడు తల్లిదండ్రులు తనని కొడతారని ఫ్రాన్సిస్ చాలా భయపడిపోతాడు. అక్కడికి ఫ్రాన్సిస్ తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వస్తారు. ఫ్రాన్సిస్ ఏమైంది? అక్వేరియం ఎలా పగిలిపోయింది? నేను ఆడుకుంటూ చూసుకోలేదు. సారీ మమ్మీ. అవునా? ఇందులో నా తప్పు ఏమీ లేదు డాడ్. నో ప్రాబ్లం ఫ్రాన్సిస్, మనం మళ్ళీ కొత్తది కొనుక్కుందాం. ముందు నువ్వు ఆ గ్లాస్ పీసెస్ కాల్లో గుచ్చుకోకుండా మా దగ్గరికి వచ్చేసాయి అంటూ తల్లిదండ్రులిద్దరూ ఫ్రాన్సిస్ని ఎత్తుకుని ముద్దులాడతారు. నేను ఇంత పెద్ద వస్తువు బ్రేక్ చేసినా మా అమ్మ నాన్న నన్ను ఒక్క మాట కూడా అనలేదు. పైగా నా జాగ్రత్త గురించి ఆలోచించారు. పైగా కొత్త అక్వేరియం తెస్తాము అంటున్నారు. నేనంటే నా పేరెంట్స్కి ఎంత ఇష్టమో. ఐఎమ్ మోస్ట్ లక్కీయెస్ట్ సన్ అని మనస్సులో అనుకుంటూ ఫ్రాన్సిస్ చాలా ఆనందపడిపోతాడు. ఇక కాలం గడిచే కొద్దీ ఫ్రాన్సిస్ పెరిగి పెద్దవాడవుతూ ఉంటాడు. ఇదే సమయంలో రాబర్ట్ సబాటినీ దంపతులు ఓ పాపకి జన్మనిస్తారు. ఆ పాపకి మేరీ అని పేరు పెడతారు. అయితే మేరీ పుట్టినప్పటి నుండి తల్లిదండ్రులు ఆమె మీద ఎక్కువ కేర్ చూపిస్తూ ఉంటారు. ఫ్రాన్సిస్కి తల్లి తండ్రితో గడిపే సమయం తగ్గిపోతుంది. ఈ విషయంలో ఫ్రాన్సిస్ తన పేరెంట్స్ మీద కోపంగా ఉంటాడు. డాడ్, ఈ రోజు నన్ను మూవీకి తీసుకెళ్తా అన్నావు, వెళ్దామా? నో ఫ్రాన్సిస్, చెల్లి ఈరోజు బాగా ఏడుస్తోంది. మనం మరోసారి మూవీకి వెళ్దాం. అదేమీ కుదరదు. లాస్ట్ వీక్ కూడా పిక్నిక్ అని మాట తప్పారు. ఈ రోజు మనం మూవీకి వెళ్లాల్సిందే. నో, ఇలా అరవకు, నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో అంటూ ఫ్రాన్సిస్ని అతని తండ్రి బయటికి పంపించేశాడు. ఇక ఫ్రాన్సిస్ తల్లి సబాటినీ అయితే రోజంతా మేరీతోనే ఉండిపోయేది. ఫ్రాన్సిస్ తన తల్లిని కూడా బాగా మిస్ అయిపోతున్నా అని, దానికి కారణం కొత్తగా వచ్చిన చెల్లి అని మనసులో కుళ్ళుకోవడం మొదలుపెట్టాడు. ఇలా ఒకరోజు ఫ్రాన్సిస్ చూసుకోక మేరీ ఫీడింగ్ బాటిల్ బ్రేక్ చేస్తాడు. ఇంటిలో మరో బాటిల్ కూడా ఉండదు. ఆ టెన్షన్ లో ఫ్రాన్సిస్ తల్లి సబాటినీ కొడుకుపై అరిచేసింది. ఇంత పెద్దవాడివయ్యావు, వస్తువులు జాగ్రత్తగా క్యారీ చేయాలని తెలియదా అంటూ ఫ్రాన్సిస్ పై కోపాన్ని చూపించింది సబాటినీ. ఫ్రాన్సిస్ అది తట్టుకోలేకపోయాడు. ఇదివరకు తాను ఏమి చేసినా, ఏది పగలగొట్టినా తిట్టేవారు కాదు. ఇప్పుడు తెలియక ఒక చిన్న బాటిల్ బ్రేక్ చేస్తే అమ్మ నన్ను తిడుతోంది, నాన్న నా గురించి పట్టించుకోవడం లేదు, ఇక నేను వీరి దగ్గర ఉండటం అనవసరం, నేను వీరికి దూరంగా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంటాడు ఫ్రాన్సిస్. అలా ఫ్రాన్సిస్ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. తాను వెళ్ళిపోయాకైనా అమ్మ నాన్న తన గురించి బాధపడతారని ఫ్రాన్సిస్ ఆలోచించాడు. దీంతో ఫ్రాన్సిస్ ఎక్కడికి పోయాడని రాబర్ట్ సబాటినీ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. తెలిసిన వారందరినీ వాకబు చేస్తారు. చివరికి చేసేది లేక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తారు. కానీ అలా ఇల్లు విడిచి వెళ్లిపోయిన ఫ్రాన్సిస్ దారి తప్పిపోతాడు. ఎటు వెళ్లాలో తెలియక రోడ్డు మీద ఏడుస్తూ ఉండిపోతాడు. ఆ సమయంలో ఫ్రాన్సిస్ ఓ పోలీస్ ఆఫీసర్ కి కనిపిస్తాడు. చూడు బాబు, నీ పేరేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? నా పేరు ఫ్రాన్సిస్. నేను ఇంటి నుండి వచ్చేసాను. నాకు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. ఇంటికి వెళ్లే దారి కూడా మర్చిపోయాను. అవునా? మీ నాన్న పేరేమిటి? నాన్న పేరు రాబర్ట్, అమ్మ పేరు సబాటినీ. వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు, అందుకే ఇంట్లో నుండి వచ్చేసా. అలా ఏమీ ఉండదు. ఆ బ్యాగ్లో ఏముంది? ఇలా ఇవ్వు. ఆ బ్యాగ్లో డైరీలో ఫ్రాన్సిస్ ఇంటి అడ్రస్ కనిపిస్తుంది. దాని ఆధారంగా ఫ్రాన్సిస్ని తీసుకెళ్లి ఆ పోలీస్ ఇంట్లో వదిలిపెడతాడు. ఫ్రాన్సిస్ తిరిగి దొరికినందుకు తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు. వారు ఫ్రాన్సిస్ ఆడుకుంటూ తప్పిపోయారు అనుకుంటారే కానీ అతను ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని అనుకోరు. ఫ్రాన్సిస్ కూడా వాళ్ళకి చెప్పడు. ఏడుస్తున్న తనని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన పోలీస్కి మాత్రం ఫ్రాన్సిస్ మనసులో కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఇక ఒక్కరోజు ఆ పోలీస్ ఇంటికి వచ్చి ఫ్రాన్సిస్ వాళ్ళ నాన్న రాబర్ట్కి కొన్ని పేపర్స్ ఇచ్చి వెళ్తూ ఉంటాడు. అప్పుడు తన తండ్రి చూడకుండా పోలీస్తో ఫ్రాన్సిస్ మాట్లాడతాడు. పోలీస్ అంకుల్, మీకు పెద్ద థ్యాంక్స్. నిన్న నన్ను మీరు కాపాడారు. ఇప్పుడు నువ్వు హ్యాపీనా? లేదు, నాకు బాధ ఇంకా పోలేదు. అమ్మ నాన్నకి నేను ఇష్టం లేదు.
అని ఎలా అనుకుంటున్నావు నువ్వు? వాళ్ళకి చెల్లి అంటేనే ఇష్టం. నేను నిన్న ఒక రోజంతా కనిపించలేదు కదా, అయినా వాళ్ళు కంగారు పడలేదు. కనీసం నేను ఇంట్లో నుండి వెళ్ళిపోయిన విషయం కూడా వాళ్ళకి తెలియదు. మీరు నా డైరీలో అడ్రస్ చూసి ఇక్కడికి తీసుకుని రాకపోతే నా పరిస్థితి ఏమిటి? లేదు ఫ్రాన్సిస్, నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయావు అన్న విషయం మీ నాన్నకి తెలుసు. నాకు డైరీలో కనిపించింది మీ ఇంటి అడ్రస్ కాదు, మీ నాన్న పూర్తి పేరు. ఆ పేరుతో ఈ ఏరియా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ అయిందని తెలుసుకుని మీ అడ్రస్ పట్టుకున్నాను. అలా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. మీ నాన్న నీకు ఈ విషయాలన్నీ తెలియనివ్వద్దు అన్నాడు. ఆ కేస్ పేపర్స్ ఇప్పుడు మీ నాన్నకి ఇవ్వడానికి వచ్చాను. పైగా మీ అమ్మని నాన్న ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు. ఆమె నిన్నంతా నీ కోసం ఏమీ తినకుండా ఏడుస్తూనే ఉంది. బాగా నీరసం అయిపోయింది. కాబట్టి అమ్మా నాన్నని తప్పుగా అర్థం చేసుకోకు. నువ్వంటే వారికి చాలా ఇష్టం. చెల్లి నీకన్నా చిన్నది కాబట్టి ఆమెతో ఎక్కువ సమయం ఉంటున్నారు, అంతే అని చెప్పి పోలీస్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఫ్రాన్సిస్కి తాను చేసిన తప్పు తెలిసొస్తుంది. పరుగున వెళ్ళి మమ్మీ డాడీని కిస్ చేసుకుని హక్ చేసుకుంటాడు. వారికి కూడా ఫ్రాన్సిస్ రియలైజ్ అయ్యాడని అర్థమవుతుంది. ఇక అప్పటి నుండి ఫ్రాన్సిస్ చెల్లి మేరీతో ఆనందంగా ఆడుకుంటూ అమ్మా నాన్న చెప్పిన మాట వింటూ మంచిగా ఉంటాడు. కొన్నాళ్లకి ఫ్రాన్సిస్ కి మరో బుల్లి తమ్ముడు పుడతాడు. తమ్ముణ్ణి చూసి అన్నయ్య ఫ్రాన్సిస్, మేరీ మురిసిపోతారు. ఒకరోజు తమ్ముడి చేతిలో ఉన్న తన డాల్ని తీసుకోబోతుంది. కానీ అతడు గుక్కపెట్టి ఏడవడంతో సబాటిని లోపల నుండి పరిగెత్తుకుని వస్తుంది. మేరీ, తమ్ముడు ఏడుస్తుంటే బొమ్మలాక్కుంటావేంటి అని మేరీ చేతిలో నుండి బొమ్మను తీసుకుని చిన్నపిల్లాడికి ఇస్తుంది. దాంతో నొచ్చుకున్న మేరీ అమ్మకు నేనంటే ఇష్టం లేదు అనుకుంటుంది. వెళ్ళి తన బాధని అన్నయ్యకి చెప్పుకుంటుంది. అయితే ఫ్రాన్సిస్ ఆమెకు అన్నీ అర్థమయ్యేలా చెప్పి అమ్మ నాన్న విలువని తెలియచేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రాన్సిస్ ఇంకా పెద్దవాడయ్యాడు కదా. నీతి: అమ్మ నాన్నకి ఒక బిడ్డ ఎక్కువ, ఒక బిడ్డ తక్కువ అంటూ ఏమీ ఉండదు. వారికి పిల్లలందరూ సమానమే.